సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణకు సంబంధించి విగ్రహాన్ని అయితే సచివాలయంలో ప్రతిష్ఠిస్తూనే మరోపక్క అంగన్వాడీ కార్యకర్తలు తనకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చాలంటూ ఏదైతే కమిషనర్ ఆఫీస్ ముందట ధర్నా అంటే నిరసన తెలియజేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీదనైతే పోలీసులు దాడి చేశారు. దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది నిన్న అసలు? సార్ నమస్కారం సార్. మేము నిన్న సామరూపంగానే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్ళి జిల్లాలకి అందరు వస్తున్నారు సార్. మేము లెటర్ ఇవ్వడానికి వచ్చాము. లెటర్ ఇస్తాం కానీ మేము ఇంకా దాడికి మేము ఒక ఏమంటారు ధర్నాకు రాలేదు, స్ట్రైకు రాలేదు, నిరాహార దీక్షలు చేయట్లేదు. మేము ఎందుకు వచ్చినామంటే లెటర్ ఇవ్వడానికి పర్మిషన్ తీసుకున్నాము. అందరు వస్తున్నారు సార్, కొంచెం టైం ఇవ్వండి అని అడిగాము. అడిగితే లేదమ్మా ఇక్కడ కూర్చోవద్దు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట సార్ ఆల్రెడీ అందరు వస్తున్నారని. అయితే మాకు లేదమ్మా ఇక్కడ కూర్చోవద్దు, ఎవరైనా మీరు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ కూర్చోవద్దు అని అన్నారు. అన్నసరికి మేము అన్నాము లేదు సార్ మేము ఏం చెయ్యము, మా హక్కుల గురించి మేము లెటర్ ఇవ్వడానికి వస్తున్నాం అని అన్నాము. మా మీద దాడి చేయడం అయ్యింది. దాడి ఎందుకు చేసిండ్రు మేము కూర్చున్న వాళ్ళని లేవనెత్తిండ్రు, వాళ్ళు లేపిండ్రు, గుంజిండ్రు, లాగితే మహిళా పోలీసులే లాగేసరికి మేము ఏం చేసినామంటే ఎందుకు సార్, ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకు లేవడుతుండ్రు, మా వాళ్ళు వస్తుండ్రు, లెటర్ ఇస్తాం, కమిషనర్ సార్ కూడా లేడు కదా, వస్తారు ఆ టైం వరకు మా వాళ్ళు కూడా వస్తారు కదా, జిల్లాలకి వస్తున్నారు అని మేము అడిగాము. అడిగేసరికి లేదని లాఠీ చార్జీ చేశారు. లాఠీ చార్జీ చేయగానే మగవాళ్ళు కూడా పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మగ పోలీసు వాళ్ళు కూడా వచ్చి లాఠీ చార్జీ చేస్తుంటే మా టీఆర్ఎస్ నుంచి మగ పోలీసులు మీలాంటి ఆశా వర్కర్ల మీద దాడి చేసిండ్రు. దాడి చేసేసరికి మాకు రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోషి, మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నయ్యకు ఫోన్ చేసినాం. అన్నయ్య ఇట్లా సంగతి ఈ రకంగా అవుతుంది, మమ్మల్ని ఇట్లా చేస్తుండ్రు అనేసరికి ఆయన ఏం చేసిండు, ఆ అన్న వచ్చిండు, మళ్ళీ మారన్న వచ్చిండు టీఆర్ఎస్, మళ్ళా నారాయణ అన్న వచ్చిండు, రూప్ సింగ్ అన్న వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిర్రు మా గురించి హెల్పింగ్ కొరకు. మిమ్మల్ని కొడుతుంటే వాళ్ళు మీకు సాంఘీభావంగా వచ్చిండ్రు. వచ్చేసరికి వాళ్ళని కూడా అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టడము, మళ్ళీ మా గురించి వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టి తీసుకెళ్ళాక మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అట్లా ఎంతమంది నన్ను తీసుకెళ్తారో కొట్టడము. ఒక మొగైన పోలీస్ అయినా నువ్వు ఈరోజు అధికారంలో ఉండవచ్చు, రేపు అధికారం దిగితే మా పరిస్థితి వస్తుంది కదా. ఒక మహిళ మీద చేసుకోవడం అనేది ఎంత దారుణము. మేము కూడా ఇప్పుడు మీ ఇంట్లో కూడా జరగవచ్చు అట్లాంటి. ఒక మహిళ అంటే ఇప్పుడు ఈరోజు నాకు జరిగింది, ఆమెకు కూడా వర్తిస్తుంది కదా. అట్లాంటి దాడి అనేది అది మేము చాలా ఖండిస్తున్నాం సార్. ఒక మొగైన వేయడం ఏంది, కొంగుబట్టి లాగడము, కొట్టడము, శృవ తప్పిపోయినా కూడా పైనకి నడుచుకుంటూ పోయి ఇట్లా కొట్టడము, లాగడము. మళ్ళా లేడీస్ పోలీసులు కూడా అంతే ఉన్నారు సార్. ఎందుకు మరి పోలీస్ అయినకు మీకు ఏమన్నా గొడవలు గట్టి పంచాయతీ ఏం లేదు సార్, ఇదే మాట అనడం, మీరు వెళ్ళండి అని. మేము వెళ్ళినాము, అందులో కూర్చున్నాక కూడా మళ్ళీ కొట్టడం ఎందుకు? ఇప్పుడు మేము ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నాక కూడా కొడుతుండు ఎగిరి అంటే మా ఫ్రెండు, నేను కాదు. అయితే కొట్టినాక మళ్ళీ తర్వాత మేము వస్తున్నాం కదా సార్, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు లాగుతున్నారు, ఒక కొంగు బట్టి లాగడం అంటే ఎంత దారుణం ఇది చెప్పండి అని మేము అడిగాము. అసలు మేము లెటర్ ఇవ్వడానికి వెళ్ళినాం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, అసలు కారణం ఏంది అని కూడా అడిగాం. లేదమ్మా పైనుంచి ఆర్డర్, మీ పైనుంచి ఆర్డర్ కావచ్చు, మిగతా పోలీసు వాళ్ళు ఎవరూ చేయకుండా నువ్వే అంత దాడి చేయడం ఎందుకు, నీకు అంత అవసరం ఏమి? నువ్వు ఒక మగ పోలీస్ అయినా నువ్వు ఈరోజు మమ్మల్ని చెడ్డ మాటలు కూడా అన్నాడు సార్. లంచే అన్నాడంట, నన్ను రానియలేదు, గేట్లు వేసేసిండ్రు. లంచే అన్నాడంట. లంచే అంటే ఒక ఆడపిల్లని లంచే అంటే మేము సమాజంలో తిరిగే వాళ్ళం, మమ్మల్ని అందరు అదే మాట అంటారా సార్? అందరు ఏమనుకుంటారు? మేము సమాజంలో ఇల్లు తిరిగే వాళ్ళకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కరికి అన్నారంటే ఆ యూనిఫామ్ మేము అందరం కట్టుకుంటాం, అందరికీ వర్తిస్తుంది కదా సార్.
అంటే వాళ్ళు ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు, మీరు కూడా ప్రభుత్వానికి ప్రజలకు మీరు కూడా సేవ చేస్తున్నారు కదా, ఆయనకు మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏముంటుంది ఆ విధంగా? మమ్మల్ని తిట్టే అవసరం ఏమో, అసలు ఆ సార్ ఎందుకు మాట్లాడిండు, అసలు ఆ సార్ చెయ్యేసుకోవాల్సిన అవసరమే. ఇంకా ఏమైనా తిట్టిర్రా? ఒకవేళ మీరేమన్నా ఆయన తిట్టుంటారా? మేమేం తిట్టలేదు, మేము సామరూపంగానే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తుర్రు అని మా వాయిస్లు ఉన్నాయి, మా రికార్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా సార్, మేము తప్పుగా మాట్లాడితే. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి సీరియస్ ఉంది, కేటీఆర్ గారు వస్తున్నారు, నిన్న సత్యవతి రాఠోడ్ ఇట్లా అందరూ వచ్చి మాట్లాడారు. కానీ నిన్న నుంచి వాళ్ళు ఇప్పుడు పొద్దున్న వచ్చిర్రు సార్ వాళ్ళ కుటుంబం, మార్నింగ్ పొద్దున్నే వచ్చిండ్రు. అప్పటిదాకా మేమే చూసుకున్నాం. నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు మా పరిస్థితి ఇట్లుందంటే రేపు ఇప్పుడు మేము అడిగిన డిమాండ్లే అడుగుతున్నాం, నువ్వు పెట్టిన డిమాండ్లే అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాము? నువ్వు మ్యానుఫ్యాక్చర్లో పెట్టింది 18,000 శాలరీ, ఇంకేమి నువ్వు పెట్టినావో అవే అడుగుతున్నాం, లెటర్ ద్వారా అడుగుతున్నాం. మమ్మల్ని ఇంకే ఎక్కువ అడగట్లేదు కదా. పని ఒత్తిడి కూడా చాలా అయింది సార్. ఎన్సీడీ అని పెట్టిండు, కులగర్ణ అని పెట్టిండు, మళ్ళీ అది ఎలక్షన్ డ్యూటీ అని పెట్టిండు, బీసీజీ సర్వే అని పెట్టిండు, మళ్ళా ఏంది లెప్రసీ సర్వే. ప్రతి ఒక్కటి డెలివరీకి పోవాలి, అర్ధరాత్రి మేము అక్కడ ఉండాలి, మళ్ళీ మేము ఈ సర్వేలు చేయాలి. మా కుటుంబం ఏమవుతుంది? మా కుటుంబానికి మరి మేము 10 మంది హెల్త్ చూస్తున్నాం, మా హెల్త్ ఎవరు చూసేటోళ్ళు ఉండరు? మమ్మల్ని హెల్త్ కార్డు లేదు, మాకు ఏవి లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఎలక్షన్లో భాగంగా మీకు 18,000 జీతం చేస్తామన్నాడు, ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామన్నాడు కదా, మరి ఏడాది కాలం అవుతుంది. ఆగస్టు పోయి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? సంవత్సరం అయిపోయి, ఇంతవరకు ఇవ్వకపోయినాయి. మరి ఏం పరిస్థితి అని మేము సామరూపంగా, మాకు ఫిక్స్డ్ శాలరీ కూడా కాదు, ఇన్సెంటివ్ బేసు. ఆ టార్గెట్ కూడా మమ్మల్ని పూర్తి చేయని టార్గెట్ పెడతారు. ఆ 9,900 సార్, మేము 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏఎన్ఎం చేసి 14 సంవత్సరాలు అయినా ఇదే కొనసాగుతున్నాం. ఇదే ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వమే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాకు 21 రోజు మా ప్రాంగణం నుంచి మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఆశల్లాగా అప్పుడు ఏమన్నాడు, మాకు చదువుతో పని లేదు, టాకింగ్ పవర్ ఉంటే చాలు, 7వ తరగతి అయినా పర్వాలేదు అన్నాడు. ఆ రకంగా తీసుకుపోయి మాకు ఈ రుచి చూపించిండ్రు వీళ్ళే. రుచి చూపించి ఈరోజేమో మమ్మల్ని దారి చేయడం ఎందుకు, మమ్మల్ని లాఠీ చార్జీ చేయడం ఎందుకు? మేము కూడా మహిళలమే కదా, మేమేమన్నా తప్పు పని చేస్తున్నాం? ఈరోజు నువ్వు ఒక పోలీస్ అధికారి అన్నాడు, ఏమన్నా ఒక లంజ అన్నాడు, ఆ లంజ అన్న మాట ఎక్కడెక్కడ తిరుగుతుందొచ్చు. మరి మమ్మల్ని అందరు చులకంగా చూడరా? ఆ రకంగా మాట్లాడొచ్చునా? ఆయన రావాలి, మాట్లాడాలి సార్. ఎందుకంటే సమాజంలో తిరిగేటోళ్ళం మేము, లేడీస్ కాబట్టి. మేము ప్రతి పుట్టిన కాడికెంచి పెళ్ళైన కాడికెంచి సచ్చదాకా మేమే, పుట్టిన కాడికెంచి సచ్చదాకా మేమే ఆశా వర్కర్లం. వాళ్ళకు పెళ్ళి అయిందంటే పెళ్ళైన కాడికెంచి నెల తప్పిందా అంటాము, ప్రతి దానికి మేమే. ఒక విషయం అమ్మ, ఇప్పుడు మీరు ఏదైతే పై అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి పోతే మీ జాబులు తీసేస్తాం, మేము ఆబ్సెంట్ చేస్తామని అంటున్నారు, నిజమేనా? రకంగా మాట్లాడుతుండ్రు సార్, బెదిరించుకుంటా మమ్మల్ని. ఇప్పుడు ఎవరు ఏఎన్ఎంస్ బెదిరించుడే, ఎస్పీహెచ్ఓ బెదిరించుడే, మెడికల్ ఆఫీసర్ బెదిరించుడే, డిఎంహెచ్ఓ సార్ కాదు సార్. మేము చేసేది మేము వర్క్ చేసుకుంటూ కొట్లాడుతున్నాము, మేము ఏం అనట్లేదు. మిమ్మల్ని టార్గెట్ అని పెట్టిండు, 4 ఏఎన్సీలు అంటారు ప్రెగ్నెన్సీ వాళ్ళు, 4 ఏఎన్సీలు నెలకు దొరకాలన్నా, డెలివరీస్ గవర్నమెంట్ అంటారు, మీరే టార్గెట్ పెడతారు. ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా గవర్నమెంట్లో మోటివేషన్ చేయమని. ఇంకొక విషయం, గతంలో ఏదైతే కేసీఆర్ కిట్ ఇస్తే ఏదైతే డబ్బులు ఇస్తున్నారని చాలా వరకు డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా సరైన టైంలో రావట్లేదు అంటున్నారు, అదేమన్నా పడుతున్నదా, ఇబ్బంది అవుతుంది? ఆ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వంలో హరీష్ రావు సార్ ఉన్నప్పుడు మాకు జూమ్ మీటింగ్ అని పెడుతుండే, డైరెక్ట్ ఆశాలకే మాకు ఫోన్లు చేసి, అమ్మ మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా, మీకేమన్నా ఏమవుతుంది, మీ మెడికల్ ఆఫీసర్ ఏమన్నా అంటుండా, మీ డిఎంహెచ్ఓ ఏమన్నా అంటుండ్రా అని అడుగుతుండే. అట్లాంటిది ఈరోజు మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు కానీ టార్చర్ పెట్టేటోళ్ళు ఎక్కువైనరు. మా ఆశలకు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి, అదేంది పక్షవాతం వచ్చి పడిపోయి, ఈ ఎనిమిక్ అయ్యి పడిపోవడము,
ఎన్నో బాధలు వస్తున్నాయి సార్. పొద్దంతా బయటనే తిరుగుతారు, ఆ సర్వే అని ఇదని అదని అది, లాస్ట్కి ఎవరైనా డెలివరీ అయితే హాస్పిటల్ తీసుకోపోడు అర్ధరాత్రి అయినా ఇదంతా చేస్తున్నారు కమ్మ. మరి ఇంటిని ఎప్పుడు పట్టించుకుంటున్నారు, ఇంట్లో ఎప్పుడు పిల్లలకు సేవ్ చేస్తున్నారు? సార్ ఒక్క లీవ్ ఇయ్యరు. లీవ్ ఇవ్వకుండా ప్రతి దగ్గర మేమే ఉండాలి. ప్రతి దగ్గర యూనిఫామ్లో లేకుంటే యూనిఫామ్ ఎందుకు లేదా అని అడుగుతారు. యూనిఫామ్లో ఏమిటికి లేవు, నువ్వు డ్యూటీలనే లేవు యూనిఫామ్ లేకుంటే. ఆ రకంగా హింసిస్తారు సార్. సార్ ఇగో మాకు టార్గెట్ పెట్టిర్రు ఏఎన్సీలని, ప్రెగ్నెన్సీ వాళ్ళు. ఏం సరే మేము ఎక్కడి నుంచో బ్రైటెడ్ నుంచి తోలుకొచ్చి వలస కూలీలకు వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఉంటారా సార్, పని అయిపోగానే వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళని టార్గెట్కు తీసుకొచ్చినాక వాళ్ళు మేము ప్రైవేట్కు పోతాము, గవర్నమెంట్కు రాము, ఏదో మేము వచ్చినామమ్మా మీ బాధ చూడలేక అని వస్తుండ్రు. వచ్చినాక గవర్నమెంట్లో ఎందుకు డెలివరీ గారు ఏమిటి గారు, ఇది టార్గెట్ పెడతావు నువ్వే, ఇది టార్గెట్. అప్పుడేమో గత ప్రభుత్వంలోనేమో కేసీఆర్ కిట్ అని వస్తుండే, మళ్ళీ న్యూట్రిషన్ కిట్ అని ఇచ్చిండు. మళ్ళీ మాకు ప్రతిదానికి కేసీఆర్ కిట్ కాకుండా కేసీఆర్ అమౌంట్ కూడా పడుతుండే, విడతల్లాగా పడుతుండే అమౌంట్. అవి లేవు ఇవి లేవు. నువ్వు ఇవాళ పని ఒత్తిడాన్ని మమ్మల్ని హింసిస్తున్నావు. మరి మా హెల్త్ గురించి కూడా మీరు ఆలోచించండి సార్. మేమేమనట్లేదు, ఇప్పటికైనా కూడా మేము అడిగిన మీరు ఇచ్చే హామీలే మా డిమాండ్లు, అంతే మేము కోరేది. ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అడ్మిట్ అయ్యి ఏదైతే నిన్న జరిగిన దాడిలో? సార్ నిన్న అరెస్ట్ చేసిర్రు కాబట్టి అక్కడ దాడులు బాగానే అయినాయి. వాళ్ళు మళ్ళీ ఇండ్లకి వెళ్ళిపోయిండ్రంట, హాస్పిటల్లో ఉన్నారంట. ఇక్కడ మాత్రం సీరియస్ ఉంది. ఒక అమ్మాయి రావుల సంతోష రాష్ట్ర అధ్యక్షురాలు ఒక ఆమె, ఇంకో అమ్మాయి ఉంది మహబూబా, ఆమె ఉంది రైంబి ఆమె పేరు. అయితే ఆమె ఈరోజు చెస్ట్ పెయిన్ అని ఎడమ చేయి లేవకపోవడము, నిన్న నుంచి కాలు ఐసీలో ఉన్నది. ఇప్పుడు ఆమె గురించే మేము నిన్న నుంచి ఇక్కడే ఉన్నాము. నిన్న అంటే ఇట్లాంటి దాడులు అంటే నిరసన తెలియజేస్తుంటే వచ్చి పోలీసులు దాడి చేయడం గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడు జరగలేదు సార్. అసలు మేము ఇందిరా పార్క్ దగ్గర మేము సిఐటీలు ఉన్నప్పుడు మేము నిరాహార దీక్షలు చేసి మేము అక్కడ 115 రోజులు నిరాహార దీక్షలు చేస్తే అదే కేసీఆర్ సారు మమ్మల్ని పిలిచి, కవితక్క పిలిచి సామరూపంగా మమ్మల్ని మా దగ్గరకు వచ్చి పిలిచి భోజనం పెట్టి ఈ 6,000 రూపాయలు పెంచిండ్రు. 6,000 రూపాయలు పెంచినాక మళ్ళీ సెకండ్ సారి వాళ్ళు మళ్ళీ గెలిచినాక 7,500 ఇచ్చిండ్రు. 7,500 అయిపోయినాక మాకు పిఆర్సీ లేదు. అసలు మేము కాంట్రాక్టా, మేము అవుట్సోర్సింగ్గా ఏదని తెలియదు. అట్లాంటిది మాకు పిఆర్సీ అనేది గవర్నమెంట్ వాళ్ళకే వర్తిస్తుంది. అట్లాంటిది మాకు వర్తించింది ఈరోజు కేసీఆర్ సారు దయ వల్ల. మేము ఆయనను అందుకే గుర్తు చేసుకునేది, ఆయనను అందుకే మేము తలుచుకునేది. ఎందుకంటే ఏ మినిస్టర్ అయినా అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఏ సార్ దగ్గరికి వెళ్ళినా కూడా మేడం అని పిలిచేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు ఏందమ్మా నువ్వు బయటనే ఉండు, మేము వస్తున్నాము, ఏం మాట్లాడుతున్నావు, ఆగు అని మాట్లాడే పై అధికారులు ఉన్నారు. అప్పుడు ప్రభుత్వమేమో కేసీఆర్ సార్ ప్రభుత్వమేమో ఉన్నప్పుడు మాకు మేడం అంటుండే, రెస్పెక్ట్ అనేది ఇస్తుండే. ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఎంపీ దగ్గర పోయినా మాకు రెస్పెక్ట్ ఇచ్చి చాయ్ బిస్కెట్లు ఇచ్చి ఎంత మర్యాద తోటి చూస్తుండే, ఒక తోడబుట్టిన దానిలాగా. అట్లాంటిది ఈరోజు ఎందుకు లేదు? ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ ప్రభుత్వమే కదా మమ్మల్ని తీసుకొచ్చింది. మేము అడిగేది అదే. ఎందుకు మా మీద మేము ఏమన్నా దాడి చేస్తున్నామా, మీ మీద మేము ఏమన్నా అడుగుతున్నామా? రేవంత్ రెడ్డి మీకు 9,000 ఏం సరిపోతే మనం అధికారంలోకి వచ్చినాక 18,000 ఇద్దాం, ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తా అని చెప్పిండు కదా అన్నాడు సార్. అన్నాడు, భద్రత పక్కన పెట్టండి, నువ్వు 18,000 శాలరీ అని మేము పట్టుకున్నాము. భద్రత అడిగినాం, హెల్త్ కార్డు లేదు. మేము హెల్త్ కార్డు లేక ఎంత హింసిస్తున్నారు. ఇప్పుడు మాకు అదేంది మన అబా కార్డులన్నీ చేసినాము. మోడీది మన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అది చేసినాము. దాంట్లో వర్తిస్తుంది అంటే సార్ అందరికీ వర్తించేదే వర్తిస్తుంది. మాకు పిఆర్సీ లేదు, ఏది లేనప్పుడు ఇప్పుడు మేము రిటైర్మెంట్ అవుతాము, రిటైర్మెంట్ అనేది కూడా లేదు. అక్క అంత ఏజ్కి వచ్చింది, అంత ఏజ్కి వచ్చినాక కూడా ఇంకా చేస్తుందంటే
ఆమె ఇంకెంతగానం చేయగలుగుతుంది. మళ్ళీ ఆమెకి ఇంగ్లీష్ రాదంటారు. ఆమెకు మాకు ఆన్లైన్ వర్కే లేదు, మాకైతే ఆఫ్లైన్ అంటే ఆన్లైనే చేయాలంటారు, లేకుంటే శాలరీ కట్ చేస్తారు. మా శాలరీ వచ్చేది ఎంత? 9,900. దాంట్లోనే మాకు మెటీరియల్ ఇవ్వకుండా సర్వేలు కూడా చేయమంటారు. ప్రతిదీ మళ్ళీ ఫోటోలు పెట్టమంటారు, మీరు ఎక్కడుండ్రు లొకేషన్ పెట్టమంటారు. అవన్నీ పెట్టేందుకు డబ్బులు గత ప్రభుత్వం ఏమో మాకు ఫోన్లు ఇచ్చిండ్రు, మళ్ళీ అదేంది సిమ్ములు ఇచ్చిండు, రీఛార్జ్ చేయించుకోవడానికి ఇచ్చిండు. ఈ ప్రభుత్వం ఏది లేదు. పోయిన ప్రభుత్వం ఏమో మాకు ఆన్లైన్ వర్కే ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? మేము చేసిన తప్పేంది? అది కావాల్సింది.